నమస్తే దుర్గమ్మ గారు, ఎలా ఉన్నారు? బావున్నాను. ఇంతకీ నువ్వెవరు? బాగా గుర్తు తెచ్చుకోండి. లేదు, ఎంత ఆలోచించినా నువ్వెవరో గుర్తుకు రావడం లేదు. గతంలో నిన్నెక్కడ చూసినట్టు కూడా అనిపించట్లేదే. అవునులే, మాలాంటి వాళ్ళు ఎందుకు గుర్తుంటారులే. నీ వల్ల నా కుటుంబానికి మంచి జరుగుంటే నేనెప్పుడో మర్చిపోయి ఉండేదాన్ని. నీ వల్ల మా కుటుంబానికి అన్యాయం జరిగింది కాబట్టే నేనింతకాలమైనా మర్చిపోలేదు. నువ్వు నన్ను గుర్తుపట్టకపోవడంలో తప్పులేదు. ఎందుకంటే నీ అహంకారానికి, అధికార బలానికి బలైపోయిన వాళ్ళు ఎందరో ఉంటారు. ఆగాగు, ఇందాక నుంచి చూస్తున్నాను ఓ తెగరెచ్చిపోయి మాట్లాడుతున్నావు. నా వల్ల నీ కుటుంబానికి అన్యాయం జరిగిందా? మోసపోయినని చెప్తున్నావేంటి? ఇంతకీ నువ్వెవరు? అసలు నన్నెవరనుకుని మాట్లాడుతున్నావు? పేరు దుర్గా, కనక దుర్గాదేవి. ఒకప్పటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కృష్ణప్రసాద్ గారి భార్య. నేనొచ్చింది నీకోసమే అని చెప్పడానికి ఇది చాలా? ఇంటి నెంబర్, ఫోన్ నెంబర్ అది కూడా చెప్పమంటావా? అసలు ఎవరు నువ్వు? నా వల్ల నీ కుటుంబం నష్టపోయిందంటున్నావు. ఈ దుర్గమ్మకెప్పుడు నలుగురికి సహాయం చేయడం తప్పితే ఎవరిని మోసం చేయడం రాదు. నీకు తెలియపోతే విజయవాడలో ఎవరిని అడిగినా చెప్తారు ఈ దుర్గమ్మ గురించి. సహాయం చేస్తానని ఒక్కసారి ఎవరికైనా మాటిస్తే మాట తీసుకున్న వాళ్ళు మర్చిపోయినా సరే నేను మర్చిపోను. మాటిచ్చి మడం తిప్పడం నా వంశంలోనే లేదు. నా కుటుంబం రోడ్డున పడింది అంటే నమ్మేస్తాననుకుంటున్నావా? ఇలా నాటకం ఆడమని నిన్నెవరు పంపించారు? ఏంటి దుర్గమ్మ, షాక్ అయ్యావా? నిన్ను ఎవరు పంపించారు అని అన్నావుగా. ఇతనే పంపించాడు. చెయ్యని తప్పుకి, నీ అహంకారానికి నీ వల్ల అవమానపడి ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకున్నా మా నాన్న పంపించాడు. నీ వల్ల ఎందరో సహాయం పొంది వాళ్ల కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నారు అన్నావు కదా. మరి నీ వల్ల ఆత్మహత్య చేసుకున్న మా నాన్నకి ఏం సమాధానం చెప్తావు? ఏంటి, ఫోటో చూడగానే మన్ను తిన్న పాములా అయిపోయావు? ఎందుకంటే నీకు తెలుసు మా నాన్న విషయంలో చేసింది మోసం అని. అందుకే మోసాన్ని మోసంతో కడిగేయడానికే నేను విజయనగరం నుంచి ఈ బెజవాడకొచ్చింది. గతంలో నువ్వు చేసిన తప్పులన్నీ మరచి ప్రశాంతంగా ఉన్నావేమో. ఈ క్షణం నుండి నీ లైఫ్లో ప్రశాంతత, సంతోషం, ఆనందం అన్నీ దూరం అవుతాయి. నీకు కంటి మీద కునికే లేకుండా చేస్తా. గుర్తుపెట్టుకో, నిన్ను ముప్ప తిప్పలు పెట్టి మా నాన్న ఫోటోకి క్షమాపణ చెప్పించకపోతే నా పేరు కీర్తియే కాదు.
ఆయన కూతుర్నే కాదు. శబదాల మీద శబదాలు చేసి సమస్యలు కోరి తెచ్చుకోకు. పిల్లకాకివి నువ్వేంటే నాకు ఆనందం లేకుండా చేసేది. ఇలాంటి తూతూ కబుర్లు ఆటలు వెళ్లి పిల్లలతో ఆడుకో. ఈ దుర్గమ్మతో కాదు, నీలాంటి వాళ్ళని నా లైఫ్ లో చాలా మందిని చూసుంటాను. నీకంత సరదాగా ఉంటే నా దాకా ఎందుకు? నా కోడలు తులసి మీద నీ ప్రతాపం, అధికారం అన్నీ చూపించు. అది నీ స్థాయి కూడా కాదు. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు దుర్గమ్మ. నీ ఆలోచనలకి, నీ అనుభవానికి అందని ఊహించని ప్లాన్ వేసి నిన్ను ఎలా కిందకి పడేస్తానో చూస్తూ ఉండు. నేనేంటో ముందు ముందు నీకే తెలుస్తుంది. నీ ప్రతాపం, ప్రతీకారం నీ కోడల దగ్గర చూపించు అని నువ్వు నాకు చెప్పనక్కర్లేదు. ఆల్రెడీ నేను అదే ఆటని నీ కోడలతోనే మొదలు పెట్టా. ఎండింగ్ నీతోనే ఫినిష్ చేస్తా. వదినా వదినా అని అసలు నా ఇంటికి రావడానికి నీకేం పని? నా కన్ను గప్పి నన్ను మోసం చేసేలా కట్టుకున్న వాణ్ణి, కన్న కొడుకుని తయారు చేశావు. నా గని తిక్కరేగితే మెడబట్టుకుని గెంటాల్సి వస్తుంది. వెళ్ళు. ప్రియా, ప్రియా, ఏంటి ప్రియా, ఎందుకు డల్గా ఉన్నావు? ఒంట్లో ఏమైనా బాలేదా? అదేం లేదండి, బానే ఉన్నాను. నువ్వు ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు, అర్థమైందా? సరేనండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నిన్న కొత్తగా వచ్చిన కమిషనర్ జయరాం గారు డిపార్ట్మెంట్లో అందరికీ గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేశారు. డిపార్ట్మెంట్లో అందరూ ఫ్యామిలీస్తో వెళ్లారు. నన్ను కూడా రమ్మని చాలా ఫోర్స్ చేశారు. కానీ డ్యూటీ ఉందని వెళ్ళలేకపోయాను. పోనీ డ్యూటీకి లీవ్ పెట్టి వెళ్దామంటే 2 కానిస్టేబుల్స్ ఆల్రెడీ లీవ్ పెట్టి వాళ్ల పని మీద వెళ్లారు. కమిషనర్ గారు సిటీకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కలవలేకపోయాను. ఒకరోజు వీలు చూసుకుని వెళ్ళి కలవాలి. జయరాం గారు చాలా మంచి మనిషి. అలాంటి మనిషి మన సిటీకి కమిషనర్గా రావటం ఒక రకంగా డిపార్ట్మెంట్లో అందరికీ గుడ్ న్యూస్ అయింది. ఏంటి ప్రియా, ఇంతకు నుంచి నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను. నువ్వేంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నేనేం ఆలోచించట్లేదు. సరే పద, ఒకసారి తులసి ఆదిత్యని చూసి వద్దాం. తులసిని చూడ్డానికా? ఇప్పుడెందుకండి? అది ఏదో ఒక పనిలో ఉంటుంది. వీలు చూసుకుని తర్వాత వెళ్దాం. అదేంటి ప్రియా అలా అంటావు? తులసి ఏమైనా వేరే ఊర్లో ఉంటుందా వీలు చూసుకుని వెళ్ళడానికి? మన ఇంటి ఎదురిల్లే కదా. పనిలో ఉంటే మనల్ని పలకరించడం మానేస్తుందా? పద వెళ్దాం. రావద్దు అని ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా వస్తున్నారు. మీరు మనుషులేనా అని నోటికొచ్చినంత వాగుతుంది. గుమ్మంలోనే అందరి ముందు అవమానించి పంపుతుంది. చెప్పాను కదా వెళ్ళే అవసరం లేదని. ఏంటి ప్రియా, దేనికి కన్నీళ్లు? ఇప్పుడు ఏమైంది? నీతో మాట్లాడదామని నేను ఆ ఇంటికి వెళ్తే నన్ను ప్రేమించి గౌరవించే మనిషిని పూర్తిగా మార్చేశారు. ఎంతైనా మీరు ఒకటై ఆయన్ని నన్ను వేరు చేసి నా మీద ఇంత ఘాతకం చేస్తారా? మర్యాదగా వెనక్కి తిరిగిపోతావా? మెడపట్టుకుని బయటికి గెంటమంటావా? కొడుకుని కోడల్ని చూసుకునే అవకాశం లేకుండా చేసిందండి. నా పుట్టింటి గడప తొక్కొద్దని, తోడుపుట్టిన అన్నయ్యను కూడా కలవడానికి వీల్లేదని పంతం పట్టుకుని కూర్చుందండి. నేను వదినికి ఏమన్యాయం చేశానని నా మీద ఎందుకు ఇంత కక్ష కట్టింది?
వాళ్ళని కలవకుండా వాళ్ళతో మాట్లాడకుండా నేను ఉండలేనండి. నా వాళ్ళు నాకు కావాలి, నా వాళ్ళు నాకు కావాలండి. ఊరుకో ప్రియ, ఊరుకో. ఆ దుర్గమ్మ ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. ఇంటి గడప తొక్కద్దు అని అంత మొండిగా చెప్పిన తర్వాత మనం ఏం చేస్తాం చెప్పు? మనం ఆ ఇంటికి వెళ్ళడం కాదు, టైం వస్తే అందరూ మన దగ్గరికి వస్తారు, ఆ దుర్గమ్మతో సహా. అప్పటి వరకు మనం చేసేది ఏమీ లేదు, ఎదురు చూడటం తప్పితే. సరోజ, ఇప్పుడే నేను దుర్గా వాళ్ళ ఇంటి ముందు దిగాను. ఏంటి, ఎందుకు అంటావా? హనుమంతుల వారు లంకకు వెళ్ళింది లంకా దహనానికి అన్నట్టు నేను ఇంటికి వచ్చింది చిచ్చు రేపడానికి. ఈవిడి గారి కోడలు అదే ఆ తులసి. తన మీద ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వరు, ఇచ్చే ఛాన్సే లేదన్న అతి నమ్మకంతో, ధైర్యంతో దుర్గమ్మ పెట్టిన కండిషన్కి ఓకే అంది. ఇప్పుడు నేను లోపలికి ఎంట్రీ ఇచ్చా. ఎవరు నా మాటలకి పడితే వాళ్లకి కిర్రెక్కించి ఇద్దరి మధ్య పుల్లలు వేసి అక్కి రాజేసి మంటలు అంటుకోగానే అవతలికొచ్చేస్తాను. అదే కార్చిచ్చు వాళ్ళకి మంటలుగా అంటుకొని బొబ్బలొస్తాయి. కాదని ఆ తులసి ముందు అత్త కోసం నా మీద తిరగబడితే దాన్నే కార్నర్ చేసి ఊది దాని మీద రివర్స్లో దుర్గకి కంప్లైంట్ చేస్తా. ఇద్దరిలో ఎవరు నష్టపోయినా నాకోకే. ఈ ఇంట్లో అశాంతి, నాకు మనశ్శాంతి. ఆట మొదలు పెట్టాక నీకు మళ్ళీ కాల్ చేస్తా. దీన్ని సరదాగా కొంతసేపు ఆడుకుంటే టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. ఈ మధ్య ఎంటర్టైన్మెంట్ కి బాగా దూరం అయిపోయాను. ఈ రోజు ఎంటర్టైన్మెంట్ దీంతోనే మొదలు పెడదాం. మనసుకి ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. ఏం టిఫిన్ చేసావే? ఏంటిది, నన్ను ఏం చేసావా అని అడుగుతుంది. గడ్డి గాదం పోగేసి కుంకుడుకాయతో పులిహోర చేశానే. లోపల వేడివేడిగా ఉంది, వెళ్ళి తినిపో, ఆరోగ్యానికి మంచిదే. నీలా తిక్క పైత్యం ఉన్న వాళ్ళకి కాస్త తగ్గుతుంది, అప్పుడైనా మంచిగా ఉంటావు. ఏంటే ఎక్స్ట్రాలు వాగుతున్నావు? గడ్డి గాదం ఏంటి, కుంకుడుకాయ పులిహోర ఏంటి? నేను ఎలా కనిపిస్తున్నా నీకు? ఎలా కనిపించడం ఏంటి? నువ్వు ఒక ఉలుకు పలుకు లేని దున్నపోతు లక్షణాలున్న జాతికి చెందిన దానివి. ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగావంటే మామూలుగా ఉండదు నీకు.
అత్తయ్యకి చెప్పాననుకో నీ అంత చూస్తుంది. పోవే. నిన్ను మీ నాన్నమ్మని కంప్లైంట్ చేసే లిస్ట్ లో నుంచి తీయించేసామే. నువ్వు కంప్లైంట్ చేస్తాను అంటే గడగడ వణికిపోతాను అనుకున్నావా? దుర్గమ్మతో ఒక్కటి కాదు 100 చెప్పుకో, నువ్వు ఎన్ని చెప్పినా తుచ్ అంటుంది. కానీ నీ కంప్లైంట్లేవి పట్టించుకోదు. ఆ కండిషన్ ముందే చెప్పింది కదా మా దుర్గమ్మత్త. ఏయ్, అంత ధీమా పనికిరాదే. నా కంప్లైంట్ నేను కాకపోయినా వేరొకరితోనో చేయిస్తా. నువ్వు ఎవరితో చేయించినా వాళ్ళని తీసుకొచ్చి నిలేస్తా, నీ పరువు తీస్తా. అప్పుడు దుర్గమ్మ మెడ పట్టుకుని తోసేది నన్ను కాదే, నిన్ను. అవునులే, నువ్వు పెద్ద పవర్ఫుల్ దానివి. నీ లెవెలు, నీ పోజు, నీ స్టైల్ అంతా రాత్రి ఫంక్షన్ లో తెలిసిందంట కదా. నీకేం తెలుసని మాట్లాడుతున్నావే? తమరు చేసిన సర్వీసింగ్ గురించి తమన్నక్కడ ఆ కమిషనర్ గారి భార్య పని మనిషిగా మార్చేసిందంటగా. నువ్వు తిప్పుకుంటూ తిప్పుకుంటూ తెగ సర్వీస్ చేసావంట కదా. ఫంక్షన్ కొచ్చిన వాళ్ళందరికీ సర్వీసింగ్ బాగా చేసావా? లేకపోతే ఆఖరికి కమిషనర్ గారి భార్యతో తిట్లు తినొచ్చావా? పిచ్చి పిచ్చిగా వాక్కు. దాన్ని సర్వీసింగ్ చేయడం అనరే. నీలాంటి వాళ్ళకే అలా అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరు ఏ స్థాయిలో ఉంటే అవతల వాళ్ళు కూడా అదే స్థాయిలో కనిపిస్తారులే. అందుకని నీకు అలా అనిపిస్తుందిలే. కమిషనర్ గారి భార్య మాతో ఏమందో తెలుసా? మనం ఒకటి, ఇది మా ఫంక్షన్ అనుకోకండి, మీ ఫంక్షన్ అనుకోండి అని అన్నది. అందుకేనే మన అని మేము ఫీల్ అయ్యి అక్కడ కలగలుపుక అన్ని పనులు చేశాము. కానీ దాన్ని సర్వీస్ అనుకోలేదే. మంచి మనసు ఉన్న వాళ్ళకి ఏదైనా మంచిగానే అనిపిస్తుంది. చెడ్డ బుద్ధులున్న వాళ్ళకే అన్ని తప్పులుగానే కనిపిస్తాయి. నీకు రామ శబ్దం కూడా తప్పుగా అనిపిస్తుందే. నీది అలాంటి బతుకు. అయినా నువ్వు నన్ను అనేదానివంటే అసలు నీకు నన్ను అనేంత స్థాయి ఉందా? హలో, పెట్టింది తిని సైలెంట్ గా ఒక మూలను కూర్చొనుండు. అంతేగాని మా విషయాల్లో కలుగు చేసుకోకు. మేము కలిసి ఉండేవాళ్ళమే. వాళ్ళు మాతో కలివిడిగా ఉంటే నీ కళ్ళల్లో నిప్పులెందుకే పోసుకుంటున్నావు? మా మధ్య గొడవలు పెట్టి పంచాయతీలు పెట్టి చూసి ఆనందిద్దాం అనుకుంటున్నావా? ఇదిగో, నీ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర వేయకు. జాగ్రత్తగా ఉండు. అబ్బో, ఈ తులసి సామాన్యురాలు కాదు. దుర్గమ్మే అనుకుంటే దుర్గమ్మ కంటే 4 ఆకులు ఎక్కువే చదివిన దానిలో ఉంది కదా. కింద పడ్డ తనదే పై చెయ్యి అనుకునే రకంలా ఉంది. దీంతో కాస్త జాగ్రత్తగానే ఉండాలి. ఆచితూచి అడుగులు వేస్తూ దీని చెంపలు వాయించాలి. ఏమో అనుకున్నాను, దీన్ని కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఏం కూస్తున్నావు? ఏం కూస్తున్నావు? మా స్థాయి గురించి మాట్లాడడానికి నీకే స్థాయి ఉంది? ఏంటే పొద్దున్నే దీంతో గొడవ పెట్టుకుంటున్నావు? అయినా నువ్వు కావాలనే మాతో గొడవ పెట్టుకుని దుర్గ దగ్గర మమ్మల్ని చెడు చెయ్యాలని చూడుకు. మిమ్మల్ని చెడు చేయాలని చూడటం ఏంటి? ఆల్రెడీ మీరు చెడ్డవాళ్లే కదా.